అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 10 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు షాక్ల మీద షాక్లు ఇస్తున్నాడు. పాపం ఆ 10 మంది ఎమ్మెల్యేలు నెత్తి పట్టుకున్నారు. ఆ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో వాళ్ళకే అర్థమైతలేదు. కానీ ఆ ఎమ్మెల్యేలు మాత్రం మేము బీఆర్ఎస్లో లేం, మేము ప్రభుత్వంతో ఉన్నాం, కాంగ్రెస్ పార్టీలోనే కంటిన్యూ అవుతున్నాం, రేవంత్ రెడ్డితోటి నడుస్తున్నాం, రేవంత్ రెడ్డి పార్టీలోనే కంటిన్యూ అవుతున్నాం అనేది ఆ ఎమ్మెల్యేల వర్షన్. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం మాకు వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు మా పార్టీ వాళ్ళు కాదు, మా కాంగ్రెస్ పార్టీతోటి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళు గెలిచింది బీఆర్ఎస్ పార్టీలో, వాళ్ళు మా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినామని చెప్తున్నారు. కానీ మేము వాళ్ళని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోలేదు, మాకు వాళ్ళకు ఎటువంటి అవసరం లేదు అని చెప్పి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పేస్తున్నాడు. రేవంత్ రెడ్డి మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు కూడా ఆ పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు ఓపెన్ అప్గా చెప్పేస్తున్నారట, మీకు మాకు సంబంధం లేదు, మీరు కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన పోటీ చేయలే, మీరు కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అయితలేరు, మీరు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, మీరు నిజంగానే మా కాంగ్రెస్ పార్టీలోకి వస్తే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలి కదా, మీరు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదంటే అర్థం ఏంది, మీరు బీఆర్ఎస్లో ఉన్నట్టే, మీరు కాంగ్రెస్ పార్టీలో ఎట్లున్నట్టు కాదు అని చెప్పి మంత్రులు కూడా ఓపెన్ అప్ చెప్పేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఆఖరికి స్పీకర్ సార్ కూడా ఆయన తీర్పులు ఇచ్చిండు కదా, మా పార్టీకి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే కంటిన్యూ అవుతారు, వాళ్ళు కేసీఆర్ మనుషులే, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అని చెప్పి స్పీకర్ సార్ కూడా చెప్పేసిండు. ఇప్పుడు పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు నెత్తి పట్టుకొని కూర్చున్నారు. ఏ పార్టీ వాళ్ళకి తెలుస్తలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఏదైనా మీటింగ్ పెడితే, ఏదైనా భారీ బహిరంగ సభలు పెడితే, లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఏదైనా ప్రెస్ మీట్ పెడితే ఈ పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పిలుస్తలేరు, బీఆర్ఎస్ పార్టీలు అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తలేరు. పోనీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ ఏమైనా మీటింగ్ పెట్టినా, రేవంత్ రెడ్డి ఏదైనా భారీ బహిరంగ సభలు పెట్టినా, ఆఖరికి ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో రేవంత్ రెడ్డి పర్యటన చేసినా, కాంగ్రెస్ పార్టీ మంత్రులు పర్యటన చేసినా ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు ఇన్ఫర్మేషన్ లేదట, ఈ ఎమ్మెల్యేలను పిలుస్తలేరట, ఈ ఎమ్మెల్యేలకు అట్లీస్ట్ చెప్పని కూడా చెప్తలేరట. అంటే ఎమ్మెల్యేల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో చూడురిగా. ఈ ఎమ్మెల్యేలు ఏమో మేము రేవంత్ రెడ్డి పైన ప్రేమతోటి, కాంగ్రెస్ పార్టీ పైన మేము నమ్మకంతో, కాంగ్రెస్లో ఉంటే ఫ్రీడమ్ ఉంటుంది, కాంగ్రెస్తో కలిసి పనిచేస్తే మస్తు అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినామని ఎమ్మెల్యేలు చెప్పారు కదా. అవును మేము పార్టీలో మారినాం, బీఆర్ఎస్ పార్టీ కాదని చెప్పి కాంగ్రెస్లోకి వచ్చినామని ఇదే ఎమ్మెల్యేలు చెప్పారు. మళ్ళీ ఇదే ఎమ్మెల్యేలు ప్లేట్ ఫిరాయించారు ఏమని, లేదు లేదు మేము బీఆర్ఎస్ పార్టీలోనే కంటిన్యూ అవుతున్నాం, మేము మా బీఆర్ఎస్ పార్టీ ఫండింగ్ ఇస్తున్నాం, మేము మాకు వచ్చే జీతం పైసలకి వెళ్ళి దాదాపు 5-10 వేల రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి ప్రతి నెల ఫండింగ్ పోతున్నది అని చెప్పి ఈ ఎమ్మెల్యేలు చెప్పినటువంటి మాటే. అంటే ఈ ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో వీళ్ళకే తెలియదు. ఇంకోటి, ఈ ఎమ్మెల్యేలను ఎవడు పిలుస్తలేడు, అటు కాంగ్రెస్ వాళ్ళు పిలుస్తలేరు, ఇటు బీఆర్ఎస్ వాళ్ళు పిలుస్తలేరు. ఏం చేయాలో అర్థం కాక ఎమ్మెల్యేలు అంతా గోడ మీద బలి లెక్క ఊసురు, అటు దునకాలనా ఇటు దునకాలనా ఏం చేయాలనేది ఎమ్మెల్యేలకు ఇప్పటిదాకా అర్థమయ్యేటటువంటి పరిస్థితి లేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, రేవంత్ రెడ్డి మాత్రం మా కాంగ్రెస్లో లేరు అని చెప్పేసిండు. మొన్న ఏదో క్యాబినెట్ మీటింగ్ జరుగుతా, మీటింగ్లో కూడా కొంతమంది మంత్రులు చెప్పిరట, ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల వల్ల ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు నియోజకవర్గాలలో సఫర్ అవుతురు, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు 2023 ఎన్నికలలో కాంగ్రెస్ నుండి పోటీ చేసి ఓడిపోయినటువంటి లీడర్లు ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల ఓవర్ యాక్షన్ వల్ల వాళ్ళు రాజీనామా చేస్తా అంటుర్రు. మరి ఏంది పరిస్థితి అంటే, రేవంత్ రెడ్డి మంత్రులకు కూడా చెప్పిండట, ఓపెన్ అప్ ఎమ్మెల్యేలకు కూడా చెప్పిండట, వాళ్ళకి మనకు సంబంధం లేదు, వాళ్ళు ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉర్రు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఏం లేరు, కాకపోతే కాంగ్రెస్ పార్టీ కొంచెం వాళ్ళకు సపోర్ట్ చేయమని అంటురు, మా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో కొంత మాకు హెల్ప్ చేయమని చెప్పి వాళ్ళు మనల్ని అంటురు తప్ప వాళ్ళు మన కాంగ్రెస్లో లేరు అని చెప్పి రేవంత్ రెడ్డి కూడా మంత్రులతో చెప్పిండట. కానీ మంత్రులు మాత్రం మరి నువ్వేమో కాంగ్రెస్ పార్టీలో లేరు అని చెప్తున్నావు, వాళ్ళేమో కాంగ్రెస్ పార్టీ కండవాలు కప్పుకొని తిరుగుతురు, కాంగ్రెస్ పార్టీ కండవాలు కప్పుకొని ప్రచారం చేస్తురు, గ్రౌండ్లో తిరుగుతురు, కాంగ్రెస్ పార్టీ బ్యానర్లు కట్టించుకుంటారు. ఏంది అంటే రేవంత్ రెడ్డి చెప్పిండు, రేవంత్ రెడ్డి బాగా తెలివికల్లోడు కదా ఈ విషయంలో, వాళ్ళు అట్లా కాంగ్రెస్ పార్టీ కండవాలు కప్పుకొని తిరిగితే మనకే మంచిది కదా, మనకే మంచి మైలేజ్ వస్తుంది. రేవంత్ రెడ్డి ఇంకా బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేలను తీసుకున్నాడు, ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నారు, కాంగ్రెస్ పరిపాలన అద్భుతంగా ఉంది కాబట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్వయంగా మా కాంగ్రెస్ పార్టీ కండవాలు కప్పుకొని తిరుగుతున్నారని రేపటి రోజు మనం అనవచ్చు, రేపటి రోజు మంచిగా మనం పాజిటివ్గానే ప్రచారం చేసుకోవచ్చు, ఏం కాదు తిరగని అని చెప్పి రేవంత్ రెడ్డి అన్నాడట. దీన్ని బట్టి ఏమర్థమైందంటే, పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి తన దృష్టిలో సస్పెండ్ చేసేసిండు, ఎప్పుడో తన దృష్టిలో లేరు, అసలు వీళ్ళు కాంగ్రెస్లో కంటిన్యూ అవుతలేరు అన్నట్టే, కాంగ్రెస్ పార్టీకి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు ఎటువంటి సంబంధం లేదన్నట్టే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గదే చెప్తున్నాడు కదా, ఇంకా ఈ ఎమ్మెల్యేలకు కూడా నిజంగా ఏమైనా బుద్ధి సిగ్గు శరం ఉండాలి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు. రేవంత్ రెడ్డి ఏమో మా పార్టీకి వాళ్ళకి సంబంధం లేదని చెప్తున్నాడు,
తర్వాత మంత్రులేమో మాకు సంబంధం లేదు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ ఎమ్మెల్యేలు కూడా సంబంధం లేదు అంటారు. ఇంకా సిగ్గు లేకుండా ఇంకా మేము కాంగ్రెస్లోనే ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకొని తిరుగుతున్నాం అని చెప్పి ఇంకా ఈ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. అంటే ఏందన్నట్టు? ఎక్కడ దిక్కుమాలిన ఎమ్మెల్యేలు వీళ్ళు గెలిచిందేమో బీఆర్ఎస్ పార్టీలో. కేసీఆర్ టికెట్ ఇస్తే బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన వీళ్ళు గెలిచిరు. జనాలు బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు కోట్లేసి గెలిపించిరు. సిగ్గు లేకుండా బీఆర్ఎస్ పార్టీకి మోసం చేసి తెలంగాణ ప్రజలను మోసం చేసి ఆయనంతా కాంగ్రెస్ పార్టీలోకి జొర్రీరు. మరి కాంగ్రెస్ పార్టీలో జొరితే కాంగ్రెస్ పార్టీ ఏమైనా మస్తున్నది, మీరు రండి మా పార్టీలో ఉండమని చెప్తురా? కాంగ్రెస్ వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు ఎమ్మెల్యేలకు, పార్టీ మారినోడికి, అరే బాబు నువ్వెవరో మాకు తెలియదు, మీతో మాకు సంబంధమే లేదు, ఎవర్రా మీరు అంతా అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉల్టా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను అంటుంటే ఎమ్మెల్యేలు ఇంకా మేము కాంగ్రెస్ పార్టీ కడవ కప్పుకొని తిరుగుతామంటే ఎట్లా? రేవంత్ రెడ్డి దృష్టిలో ఆల్రెడీ పార్టీ మారిన ఎమ్మెల్యేలు సస్పెండ్ అయిపోయారు. అసలు వాళ్ళు కాంగ్రెస్లో లేనట్టే లెక్క. రేవంత్ రెడ్డి బాధ ఏంది చెప్పనా? 2028 ఎన్నికలలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అనేది రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వర్షన్. ఇప్పుడు 2023 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి పోటీ చేసి గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు వీళ్ళు కాంగ్రెస్లోకి వచ్చారు కదా. ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ నుండి పోటీ చేసి గెలిచినటువంటి ఎమ్మెల్యేల ప్లేస్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు ఈ 10 మంది ఎమ్మెల్యేలు వచ్చి అరాచకం చేస్తున్నారు. మా నియోజకవర్గంలో కాంగ్రెస్ ని డిస్టర్బెన్స్ చేస్తున్నారు, క్యాడర్ని దెబ్బతీస్తున్నారు. ఇక మేము ఈ ఎమ్మెల్యేల వల్ల మేము ఈ పార్టీలో కంటిన్యూ కామని చెప్పి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అంటారు. ఇక రేవంత్ రెడ్డి బాధ ఏంది? ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లను ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకోవడానికి ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు గెట్అవుట్ అంటున్నాడు. మీరెవరో మాకు తెలియదురా నాయన, వెళ్ళిపోండి, గెట్అవుట్, మీరు ఏ పార్టీ మాకు తెలియదు. ఇంకోటి రేవంత్ రెడ్డికి అర్థమైన కథ ఏంది? ఈ పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కూడా రాబోతున్న 2028 ఎన్నికలలో ఒక్కరు కూడా గెలవడు. ఇంట్లో నన్ను అడిగితే గూడెం మైపాల్ రెడ్డి మినహాయిస్తే మాక్సిమం గూడెం మైపాల్ రెడ్డి పడాన్చెరు నియోజకవర్గంలో మళ్ళీ గెలిచే అవకాశం ఉండొచ్చు తప్ప మిగతా 9 మంది ఎమ్మెల్యేలు ఒక్కడు గెలవడు అనేటటువంటి సంగతి రేవంత్ రెడ్డికి అర్థమైంది. అందుకే రేవంత్ అన్న వీళ్ళు ఉన్నా దండిగే లేకపోయినా దండిగే, వీళ్ళు ఇంకా పార్టీలు ఉంటే మనకే చెడపేరు వస్తుంది. ఇప్పుడు జీవన్ రెడ్డి ఉన్నాడు, మొన్న జగిత్యాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, 40 సంవత్సరాలకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వ్యక్తి జీవన్ రెడ్డి. పాపం ఆయన చాలా కష్టపడ్డాడు కదా, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ, అనేక పదవులు అనుభవించిన వ్యక్తి. రేవంత్ రెడ్డి కంటే సీనియర్ లీడర్ కదా. జీవన్ రెడ్డి ఎందుకు పోయిండు కాంగ్రెస్లోకి వెళ్ళి? కారణం ఏంది? మళ్ళీ కాంగ్రెస్ అధికార పార్టీలో పోవడానికి గల రీజన్ ఏంది అంటే ఆ సంజయ్ కుమార్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ గెలిచినోడిని కాంగ్రెస్ పార్టీలో తీసుకుపోయి రేవంత్ రెడ్డి మొత్తం టికెట్లు అని సంజయ్ కుమార్ చేతిలో పెట్టి పెత్తనమంతా సంజయ్ కుమార్కి ఇస్తే ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు మండుతుంది కదా. సో మొత్తానికి జీవన్ రెడ్డి రాజీనామా చేసిండు. జీవన్ రెడ్డితో పాటు ఇప్పుడు దాదాపు 10 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు మేము కూడా రాజీనామా చేస్తాం. ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల వల్ల మాతో అయితలేదు, వీళ్ళు మా పైన అక్రమ కేసులు పెట్టిస్తూ మా పైన కుట్ర చేస్తున్నారు. ఆ రోజు 2018 నుండి 2023 దాకా, 2014 నుండి 2018 దాకా 2 దఫాలుగా 10 సంవత్సరాలు వీళ్ళ పరిపాలన చేసిరు. కాంగ్రెస్ వాళ్ళని రకరకాలుగా వేధించిరు. మళ్ళీ వీళ్ళే కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చి మళ్ళీ మమ్మల్ని వేధిస్తున్నారు. అసలు ఈ ప్రభుత్వం మేము చేయబట్టి వచ్చింది, మేము కష్టపడ్డం నియోజకవర్గాలలో కాంగ్రెస్ కోట్లు వేయించినాం, అట్లా ప్రభుత్వం ఏర్పడ్డది. కానీ వీళ్ళ ఓరాక్షన్ మేము తట్టుకోలేకపోతున్నాం. ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే మేము రాజీనామా చేస్తామని చెప్పి పాపం 10 మంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు అంటున్నారు. అందుకే రేవంత్ అన్న బాధ ఏంది? ఢిల్లీ హైకమాండ్ ఏమని చెప్పి రేవంత్ అన్న కట్ట అంటే, ఒకవేళ ఈ 10 మంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు కాంగ్రెస్కి రాజీనామా చేస్తే మేము ఊరుకోమన్నారట. ఆల్రెడీ ఒక లీడర్ని ఓడిపోయినాం, ఒక లీడర్ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయిండు, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఒక లీడరు, చాలా సీనియర్ లీడర్ కదా జీవన్ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాని షేక్ చేసినటువంటి వ్యక్తి, అలాంటి లీడర్ ఓడిపోయిండు. అలాంటి లీడర్ని మేము పార్టీలోకి వెళ్ళి ఓడిపోయినాం, ఆయన బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయిండు. ఇంకా మేము 10 మంది లీడర్లను కోల్పోవాలని మాకు లేదు, 10 మంది లీడర్లను ఎల్లగొట్టుకోవాలని మాకు లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో వాళ్ళు ఉండాల్సిందే. ఒక్క లీడర్ ఇట్లా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తే మేము ఊరుకోమని రేవంత్ రెడ్డికి చెప్పిరట. అందుకే రేవంత్ అన్న ఇప్పుడు పోతే పోనీ ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు వస్తారు పోతారు, మాకు సరైన సంఖ్య ఉన్నది ఏది? ఇప్పుడు 65 మంది రేవంత్ అన్నకు, ఈ 9 మంది ఎమ్మెల్యేలతోటి వచ్చేది లేదు, పీకేది లేదు. కాబట్టి రేవంత్ అన్న 65 మంది చాలుబాయి, కేసీఆర్ ఈ 37 మంది ఎమ్మెల్యేలతోటి ఏం కాటలు కడతాడు, ఏం చేయలేడు, మాకు మస్తుగురు జనాలు, మాకు చాలు, ఇంకా 2.5 సంవత్సరాల అధికారం అయితే అయిపోతుందని చెప్పి రేవంత్ రెడ్డి కూడా అనుకుంటున్నాడు. అందుకే ఇప్పుడు రేవంత్ అన్న ఈ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినోడు మాకు సంబంధం లేదు, వాళ్ళు ఎవరో మాకు తెలియదు, మాకేం అవసరం అండి అంటున్నాడు రేవంత్ అన్న. ఉల్టా తిరిగిండి, ఇప్పుడు వాళ్ళు ఎవరో గిట మాకు తెలియదు, ఆ 10 మంది ఎమ్మెల్యేలు మా దృష్టిలో లేరు. మంత్రి చెప్పినట్టు ఒక మంత్రి రేవంత్ రెడ్డి తోటి ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలతోటి పెద్ద పరిశాన్ ఉన్నది, ఆగమాగం పరిస్థితి, చాలా మంది తిడుతుర్రు, వీళ్ళ వల్ల మనకు చాలా డ్యామేజ్ అవుతుందంటే రేవంత్ అన్న చెప్పిండట. లేదు గాళ్ళు మన దాంట్లో లేడు, మన దాంట్లో లేరాళ్ళు, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఊరు,
కాంగ్రెస్ కాళ్ళకి సంబంధం ఏంటంటే మరి బ్యానర్లు గీనర్లు కట్టుకొని తిరుగుతురుగా మన తానే ఏంది కథ అంటే ఓ తిరగని రాదు ఏమైంది మనకే మంచిగా తిరిగితే మనం మంచిగా ప్రచారం చేస్తూ మనకు ఫ్రీ ప్రచారం అని చెప్పి రేవంత్ రెడ్డి అట కథ చూడు రేవంత్ అన్న కథ ఎట్లుంటుందో ఏది ఉన్నా రేవంత్ అన్న ఏ రాజకీయం చేయనీకన్నా అడిగి ఉంటాడు. ఇప్పుడు ఆఖరికి రేవంత్ రెడ్డే కదా ఎమ్మెల్యేలను తీసుకొని కండవాలు కప్పింది. మళ్ళీ రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలు వద్దంటారు. కారణం ఏంది? ఈ ఎమ్మెల్యేలతోటి రేవంత్ రెడ్డి పెద్ద ప్రయోజనం ఏం లేదు. రేవంత్ రెడ్డికి వచ్చినటువంటి పెద్ద లాభం ఏం లేదు కదా. ఈ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్ రావడం వల్ల ఏమైనా లాభం ఉందా? రేవంత్ రెడ్డి గెలిచింది 63 సీట్లతోటి. 2 ఎన్నికలలో 2 సీట్లు వచ్చింది, మళ్ళీ 65 వచ్చినాయి. ఇక ఈ 9 మంది ఎమ్మెల్యేలతోటి మన కథ ఉందా? 10 మందిలో గూడెం మైపాల్ వీకిండు. తర్వాత ఇప్పుడు ఈయన పోచారం శ్రీనివాస్ రెడ్డి రేపో మాపో మళ్ళీ బీఆర్ఎస్లో పోతాడు. కాబట్టి ఇప్పుడు దాదాపు ఎంత కాదు, ఇప్పుడు గూడెం మైపాల్ రెడ్డి ఎంత కీలకమైనటువంటి వ్యక్తి. గూడెం మైపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డి వ్యవహారం నచ్చలే, కాంగ్రెస్ పార్టీ వ్యవహారం నచ్చలే. గూడెం మైపాల్ రెడ్డి కోపం వచ్చే ఈ కాంగ్రెస్ వద్దు పాడొద్దు, మా కేసీఆర్ మా బాస్ దగ్గరికి వెళ్ళిపోతా అని చెప్పి గూడెం మైపాల్ రెడ్డి దమ్ముతోటి ధైర్యంతో నిజాయితీతోటి మళ్ళీ ఆయన కేసీఆర్ దగ్గరికి వెళ్ళిపోయిండు. ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా మొన్న మాట్లాడిండు కదా, అసలు నేను ఏ పార్టీలో నాకే అర్థమైతలేదు, ఏం ప్రభుత్వం ఇది, అప్పట్లో నేను బీఆర్ఎస్ ఉంటే ఇంటికి వచ్చి జీవోలు ఇచ్చిపోయేది, అరే అప్పుడే జియో పాస్ అయ్యేది, నేను ఇంటికాడ ఉంటే పని చేపించేటోని, నేను ఏంది అసలు కుర్చేసుకొని కూర్చోవాలా, మంత్రుల కాలు మొక్కాలా, ముఖ్యమంత్రికి 22 సార్లు ఫోన్ చేస్తే లేపుతలేడు, మంత్రులు ఫోన్ లేపరు, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఫోన్ లేపరు, ఏంది దుస్థితి అని చెప్పి మొన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడిండు. అంటే 10 మంది ఎమ్మెల్యేలను పట్టించుకుంటలేరు. రేవంత్ రెడ్డిది మీటింగ్ ఉన్నా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీటింగ్లు ఉన్నా డెక్తలేరు అటు ఎమ్మెల్యేలను. కౌనరేతు అన్నట్టుంది ఇప్పుడు కథ. ఈ ఎమ్మెల్యేలు ఏమో నెత్తి పట్టుకుని కూర్చురు, బీఆర్ఎస్ వాళ్ళు వీసేటట్లేరు, బీఆర్ఎస్ పార్టీలోకి వాళ్ళు జాడించదనేటట్టురు, కాంగ్రెస్ పార్టీలో పోతే పట్టించుకుంటలేరు. ఏం చేయాలి ఎమ్మెల్యేలు? సప్పుడే కుర్రిగా ఇంటికాయనే కూర్చుంటారు, రోజు పొద్దుగా లేచి ఇంటికాయనే. అందుకే పార్టీ మారే ముందు 1కి 2 సార్లు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆలోచన చేయాలి. ఇక మేము పెద్ద మనుషులం, జనాలు మమ్మల్ని గెలిపించిర్రు, మేము సొంత నిర్ణయాలు తీసుకుంటాం, కేసీఆర్ని మోసం చేస్తామంటే అటు కేసీఆర్ రానియాడు, ఇటు రేవంత్ రెడ్డి రానియాడు. ఇప్పుడు మధ్యలో కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎమ్మెల్యేలు, పార్టీ మారిన వాళ్ళది. కాబట్టి ఇప్పుడు పరిస్థితి అంతా ఆగమాగం ఉంది. రేవంత్ రెడ్డి ఆల్మోస్ట్ ఈ 10 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసినట్టే. కాంగ్రెస్కి వీళ్ళు లేరన్నట్టు ఇక కాంగ్రెస్లో ఈ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో లేరు. ఈ ఎమ్మెల్యేలు ఏమని అనుకుంటే అనుకోవచ్చు, మేము కాంగ్రెస్లోనే ఉన్నామని అనుకుంటే ఎమ్మెల్యేలు అనుకోవచ్చు తప్ప రేవంత్ రెడ్డి మాత్రం ఎమ్మెల్యేలు లేరు అని అనుకుంటున్నాడు అంతే. కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేలను ఏడికి పిలుస్తలేరు, ఈ ఎమ్మెల్యేలను పెద్ద పట్టించుకుంటలేరు. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి ఈ వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.